పూణేలో రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే వ్యక్తి భార్య గర్భిణిగా నెలలు నిండడంతో ప్రభుత్వ హాస్పిటల్లోనే ప్రసవం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అనుకోకుండా నొప్పులు రావడంతో భర్త భయపడి సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి తీవ్రంగా ఉందని, వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే అమ్మ బిడ్డ ప్రాణాలకు ముప్పు అని చెప్పారు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకున్నా ముందు తల్లి బిడ్డ బ్రతికితే చాలు అనుకొని ఆపరేషన్ చేయమని చెప్పాడు. భార్యను లోపలికి తీసుకెళ్లినప్పటి నుంచి భర్త మనస్సు ఒక్కసారిగా భారమైంది. బిడ్డ బాగానే పుడతాడా, నా భార్య సేఫ్ గా బయటకు వస్తుందా, ఆపరేషన్ తర్వాత డబ్బులు అడిగితే నేనేం చేయాలి అనే ఆలోచనలతో వణికిపోయాడు. కొద్దిసేపటికి డాక్టర్ బయటకు వచ్చి శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పాడు. వెంటనే ఆ కూలీ నా భార్య బాగుందా, ఎవరు పుట్టారు అని అడగగా ఆ వైద్యుడు చిరునవ్వుతో నీకు ఏంజల్ పుట్టింది, నీ భార్య బాగానే ఉంది అని చెప్పాడు. ఆనందంతో కూలీ సంబరపడ్డాడు. కానీ వెంటనే ఆందోళనతో, సార్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నాకు ఉన్న ఒక్క పూరి పాకను అమ్మి అయినా తెస్తాను, మొత్తం ఎంత అవుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ నవ్వుతూ, ఇక్కడ ఏంజల్ పుడితే డబ్బులు అడగం, నీ దగ్గర మేము ఒక్క రూపాయి కూడా తీసుకోమని చెప్పాడు. ఆ మాటలు విన్న కూలీ ఆనంద బాష్పాలతో వెంటనే ఆ వైద్యుడి కాళ్ళపై పడ్డాడు. వెంటనే ఆ డాక్టర్ కూలీని లేపి, నీ భార్య బిడ్డల్ని చక్కగా చూసుకో, అదే నాకు కృతజ్ఞత అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూలీకి అసలు విషయం తెలిసింది. తన భార్యకు డెలివరీ చేసిన వైద్యుడు మరెవరో కాదు, డాక్టర్ గణేష్ రాక్. మహారాష్ట్రలోని పూణే హరిదాస్పర్ ప్రాంతంలోని మెడికేర్ హాస్పిటల్లో గత 14 ఏళ్లుగా ఆడపిల్ల పుడితే వైద్యం ఉచితంగా అందిస్తున్నాడు. ఇప్పటి వరకు డాక్టర్ గణేష్ రాక్ 1000 మందికి పైగా ఆడపిల్లలకు డెలివరీ చేసి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఒక్కోసారి దేవుడు మనుషుల రూపంలో వస్తాడు అనటానికి డాక్టర్ గణేష్ రాక్ ఒక ఉదాహరణ.